సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దివంగత నేత ఎన్టీఆర్ మరియు తన తండ్రి దివంగత మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటాలతో ఇంటింటికి తిరుగుతూ తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని ఖచ్చితంగా నన్ను గెలిపించమని ప్రజలను ఓట్లను అభ్యర్థి చేస్తూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలన్నీ వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే పథకాలు అమలు చేస్తామని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సంయుక్తంగా ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పినటువంటి డిక్లరేషన్ లో ప్రతి ఒక్క బీసీ సోదర సోదరీమణులకు జరిగేటువంటి మేలుని మంచిని చెప్పుకుంటూ 50 ఏళ్లకి 4000 పెన్షన్ కావచ్చు, పెళ్లి కానుక 1,00,000 రూపాయలు కావచ్చు, చంద్రన్న బీమా 10 లక్షలు కావచ్చు, అప్గ్రేడేషన్ గానీ కాలేజీలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఇంటింటికి పోయినప్పుడు ప్రజల యొక్క స్పందన చూస్తున్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ భవిష్యత్తు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా, సంయుక్తంగా ఉన్నటువంటి మోడీ గారు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే రావాలని చెప్పి ప్రజలందరూ సిద్ధమైనారు. సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాం, ఏ ఒక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోకుండా కేవలం మాటలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలతో మేము సిద్ధం అంటే ప్రజలు మాత్రం ఒకదానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి